యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ స్టేడియంలో సీడ్ గణేష్లను పంపిణీ చేసిన మంత్రి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా క్రీడాకారులకు విగ్రహాల అందజేత. సూర్యాపేట జిల్లా నిమ్మికల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని వెల్లడి. నగరంలోని హయత్ నగర్ లోని మైత్రి భద్ర కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రారంభించిన ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్. అంబర్పేటలోని పోచమ్మ బస్తీలో ఉచిత వినాయకుల పంపిణీ. సేవా యూత్ ఆధ్వర్యంలో అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 1001 సీడ్ గణేష్ విగ్రహాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజ్, వెంకటేశ్వర రెడ్డి, క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బిందువుగా ఒక ప్రయోగశాలగా భారతదేశానికి దిక్సూచిగా కేసీఆర్ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రకృతిలో భాగంగా పర్యావరణ రక్షించడంలో కూడా మేమున్నామని చెప్పి హరితహారంలో చేస్తా ఉంటే, మరి ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ గారు స్వతహాగా వారు ఎంతోమంది ప్రజాప్రతినిధులను, ముఖ్యులను, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సందర్భంలో బర్త్డే చేసుకున్నా కూడా ఒక మొక్కను నాటాలని చెప్పి, ఒక శుభకార్యం చేసినా ఒక మొక్క నాటాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు పండుగ చేస్తున్నా కూడా పండుగ సందర్భంలో కూడా సీడ్ గణేష్ అని చెప్పి ఎంతో పవిత్రతతో పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణేష్ని తయారు చేసి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో గొప్ప కార్యక్రమం చేయడం అనేది వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారిని సంతోషంగా అభినందిస్తూ ఉన్నాం. గతంలో చూస్తాం, కలర్ల వల్ల కలుషితం అవుతా ఉంటాయని చెప్పి, పొల్యూషన్ వల్ల ఎండలు ఎక్కువ కాలుష్యం రావట్లేదని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నో చెట్లు పెట్టినందుకు తెలంగాణ మొత్తం కూడా ప్రశాంతంగా చల్లగా ఉండి వర్షాలు కూడా పడతా ఉన్నాయి. దానికి కారణం వర్షాలు కానీ రోగాలు కానీ రాకుండా ఉండాలంటే, మరి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలంటే చెట్లు పెట్టాలని చెప్పి ఈరోజు కొత్త పద్ధతిలో ఆశ్చర్యం కూడా చేయడం జరిగింది. ఈరోజు సీడ్ గణేష్ అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వల్ల కూడా మనం కూడా ఈ రకంగా చేయాలా, పూజ చేసిన తర్వాత పవిత్రమైన పూజ చేసిన తర్వాత ఒక చెట్టు రూపంలో చెట్టు మలిస్తే చాలా మంచిగా ఉంటుంది, అదృష్టం అని చెప్పి కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్క వ్యక్తిలో గణేష్ పూజలు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు గణేష్ దేవుని పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మరి దాన్ని పర్యావరణానికి మర్చుకున్నాం అంటే గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన. ఖచ్చితంగా ప్రతి స్పోర్ట్స్ మెన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటిలో ఈ గణేష్ తీసుకెళ్ళి పూజలు చేసి నిమజ్జనం అప్పుడు ఈ గణేష్ ఇంటికి నీళ్ళు పోసి ఇంటి కూడా మనం చేసుకున్నట్లయితే మంచి చెట్టు వస్తుంది. దానివల్ల మనకు ఆక్సిజన్ వల్ల మనకు ఎంతో ఆరోగ్యం మంచిది. మనం చూస్తాం, గతంలో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక చాలా అనారోగ్యాలు. ప్రతి ఆరోగ్యవంతునికి ఆక్సిజన్ చాలా అవసరం. కనుక మరియు తెలంగాణ వచ్చిన తర్వాత 10 నుంచి 15% వరకు గ్రీనరీ పెరిగింది. ప్రపంచంలో అద్భుతాలైనటువంటి ఒకే రోజు ఒకే నెల కొన్ని కోట్ల చెట్లు పెట్టించి ముఖ్యమంత్రి గారు చరిత్రలు నిలిచిపోయారు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారు ఎట్లా చేస్తారు మనం చేయాలనే ఆలోచన ఇలా మన ముఖ్యమంత్రి గారు కలిగింది. ఇలా మా చైర్మన్ గారు, మా శాట్స్ సిబ్బంది వారందరూ కూడా దీనికి లింకప్ చేసుకొని చేయడం అనేది వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పెట్టి పూజ చేయడమే కాకుండా నిమజ్జనం అనేది మంచిగా డైరెక్ట్లో చేసి ఆ చెట్టు మొక్క పెరిగిన తర్వాత ప్రతిరోజు నీళ్ళు పోసి ఆ చెట్టును మనం బతికించుకోవాలని చెప్పి మీ అందరూ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇక 6వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని నెమ్మికల్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వదిలారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా పరిపుష్టం అవుతాయని మంత్రి అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం మత్స్య కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు భాగంగా 4 కోట్ల పైగా చేప పిల్లల్ని పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ నెమ్మికల్ చెరువులో 1,02,000 చేప పిల్లల్ని వదలటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వినూత్నమైన పద్ధతుల్లో ఏ వర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ వర్గం ప్రజల్ని ఎట్లా దారిద్ర్య రేఖ నుంచి బయటికి తీసుకురావాలి, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో అనేక పథకాల్లో భాగంగా ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం సూర్యాపేట జిల్లా చూస్తే ఒక 6 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వరకు ఎడారిగా మారిపోతుందనుకున్న ఈ జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకప్పుడు 70-80 సంవత్సరాల క్రితమే అద్భుతంగా వెలిసిల్లిన ఈ జిల్లా 100,000 సంవత్సరాలు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ అంటేనే రాష్ట్రంలో ఎంతో సుప్రసిద్ధమైన మార్కెట్. అటువంటిది గత సమైక్య పాలనలో వెనుకబడిపోయి అత్యంత ఎక్కువ చెరువుల్ని కలిగి ఉండి వాగుల్ని కలిగి ఉండి కూడా వ్యవసాయాలు దెబ్బతిని మొత్తం వ్యవసాయం పైన ఆధారపడిన గ్రామీణ ఆర్థిక జీవికాన్ని విచ్ఛిన్నమైపోయింది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గోదావరి జలాలను ఇక్కడ తీసుకురావడానికి కాళేశ్వరాన్ని కట్టిన తర్వాత కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాలను తీసుకున్న జిల్లా సూర్యాపేట జిల్లా. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాలు ఇవాళ సస్యశ్యామలం కావడమే కాదు, కేవలం 3-4 ఏళ్ల క్రితం వరకు చుక్క నీళ్ళు లేక ఇబ్బంది పడ్డవాళ్ళు ఇవాళ జాలు పడుతున్నాయి, నీళ్ళు ఆపండి అని చెప్పే దశకు వచ్చినారు రైతులు. అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ ఒకవైపు రైతు బంధు కార్యక్రమం కావచ్చు, మరొక వైపు గొర్రెల పెంపకందారులకు, ఇంకొక వైపు చేపల పెంపకందారులకి, ఇంకా అనేక వృత్తి రంగాలకి సాయం చేస్తూనే సమాజంలో అత్యంత ఎక్కువ వెనుకబడి ఉన్న వర్గమైన దళితుల్ని కూడా మిగతా అందరితో సమానంగా ముందుకు తీసుకురావడానికి, దారిద్ర్య రేఖ నుంచి దళితులను కూడా బయటికి తీసుకురావడానికి ఇవాళ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కూడా దేశంలోనే ఒక విప్లవాత్మకమైన పథకం. దేశంలోనే కాదు, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఎవరు ఏ పరిపాలకుడు కూడా ఆలోచించని పద్ధతుల్లో ప్రజల కొరకు, బీద ప్రజల కొరకు ఆలోచన చేసి దారిద్ర్య రేఖ నుంచి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురావాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబమే లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి తప్పకుండా త్వరలోనే దళిత బంధు పథకం మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రారంభం జరుగుతుంది. దళిత బంధుతోని ఈ రాష్ట్రం నుంచి దారిద్ర్యాన్ని పారదోలే పనికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. ఆ కార్యక్రమం విజయవంతమై తీరుతుంది. ఇక నేర రహిత సమాజం కోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మైత్రి మధుర కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సన్ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. కాలనీల్లో పెట్టుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని, నిఘా వ్యవస్థను కాపాడటానికి పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నేరాలు రుజువైతే సరైన శిక్ష పడుతుందని హెచ్చరించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్కడ మధురా కాలనీలో ఒక 105 సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ 6 కాలనీ వాళ్ళు కలిసి ఇక్కడ ఇవన్నీ కూడా కెమెరాస్ పెట్టారు. ఇవన్నీ కెమెరాస్ కూడా కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్ కింద పెట్టడం జరిగింది.
ఇది ఇక్కడ కాలనీ వాసులు సొంత కాంట్రిబ్యూషన్తో ఇవన్నీ కూడా కెమెరాస్ పెట్టారు. అన్నీ కూడా కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మనకి ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో మన తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా ఇది బయట పెట్టినవి అట్లాంటి దాని ప్రకారంగానే పెట్టడం జరిగింది. ఇవన్నిట్లో అన్నీ కూడా నైట్లో వ్యూ చేయడం కానీ అట్లాంటి నంబర్ ప్లేట్ రీడింగ్ కానీ అన్నీ కూడా మన లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ ఇవన్నిట్లో ఉన్నాయి. ఈ ఎంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నేను ఇక్కడ కాలనీ వాసులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా తీసుకున్నది స్టెప్ మనకి ఇక్కడ ఏరియాలోని లా అండ్ ఆర్డర్ వ్యవస్థని అలాగనే క్రైమ్ కంట్రోల్లో, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో అన్నిట్లో మనకి చాలా ఉపయోగం పడుతుంది, చాలా సాయం కూడా వస్తుంది. అలాగే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది కూడా అందరిది కూడా ఇది మన సొసైటీ డెవలప్మెంట్లో, సమాజం డెవలప్మెంట్లో చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో అందుకే నేను ఇది కాలనీ వాసులకి అందరికీ కూడా చాలా కంగ్రాట్స్ తెలుపుతున్నాను దీని గురించి. అలాగే మన ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్, హయత్ నగర్ స్టాఫ్ లెడ్ బై హయత్ నగర్ ఇన్స్పెక్టర్, అలాగే మన ఏసీపీ వనస్థలిపురం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా మోటివేట్ చేశారు. సో దాని గురించి వాళ్ళకి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో మట్టి వినాయకులను మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక సిబిఐ డైరెక్టర్ తో ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు, వారిని తొందరలోనే జైలుకు పంపిస్తున్నామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు విచారణకు ఆదేశిస్తలేరు. విచారణకు ఆదేశించమని ప్రధానమంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, సిబిఐ డైరెక్టర్ కానీ, ఈడీ డైరెక్టర్ కానీ ఏ విచారణ సంస్థలు కూడా వారు ఫిర్యాదు చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి భూముల అమ్మే విషయంలో, టెండర్ల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టి పిడికడి వ్యక్తులు కేసీఆర్లకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే కట్టబెడుతున్నాడో దానికి సంబంధించి నిర్దిష్టమైన ఫిర్యాదు సిబిఐకి మేము చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా గారు నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సంపద యొక్క దోపిడీ మీద విచారణకు ఆదేశించాలి. నేను సూటిగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు పాదయాత్రలు చేసినా, ఆశీర్వాద యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరే అంటున్నారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డది, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టిందని. నేను అడుగుతున్న మీ ఇద్దరిని, ఒకరు తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఇంకొకరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి. సో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మీరు చేస్తున్న ఆరోపణ, మీరు కేసీఆర్తో కుమ్ముక్కు కాకపోతే ఈరోజు మీరు ఫిర్యాదు ఇవ్వడానికి ఒకవేళ కేసీఆర్తో మీకు ఒత్తిడి ఉంటే, భయం ఉంటే కేసీఆర్ వల్ల మేము ఇచ్చిన ఫిర్యాదు మీద మీరు విచారణకు ఆదేశాలు ఇవ్వమనుండ్రి. కేసీఆర్ అడిగితే 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ మీరు కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్కి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సిబిఐ డైరెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఫిర్యాదు చేసినాం. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తుందని మీరు చేస్తున్న ఆరోపణలో కేసీఆర్తో మీకు అవగాహన లేకపోతే ఈరోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే విచారణకు ఆదేశించాలి. ఇవాళ సిబిఐ డైరెక్టర్ గారు నన్ను వివరాలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసినట్లయితే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు లభిస్తుందని, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని, అలాగే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన గిరిజన మైనారిటీ బీసీలకు కూడా 10 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి, బాలకృష్ణ, మధుకర్ రెడ్డి, విజయ్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ ఈ ప్రోగ్రాము గాంధీనగర్ నుంచి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది దళితులు గిరిజనులు ఎంతోమంది ఉన్నారు. కేసీఆర్ గారు ఓన్లీ హుజూరాబాద్లోనే కాదు, ఇక్కడ కూడా ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల రూపాయలు ఇస్తే ఇక్కడ మా దళితులు గిరిజనులు అందరూ బాగుపడతారని చెప్పేసి ఈ వేదిక మీదకి వెళ్ళి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ అనేకమైన హామీలు కురిపిస్తూ ఈరోజు హుజూర్నగర్లో ప్రతి దళితునికి ప్రతి గిరిజనుకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ కూడా మన స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు రిజైన్ చేస్తే ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడ కూడా మా దళితులు మా గిరిజనులు అందరూ కూడా బాగుపడతారని చెప్పేసి ఈరోజు మేడం గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు దళితుల మీద ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉంటే 10 లక్షల రూపాయలు ఇక్కడ దళితులకు గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు? ఖాళీ హుజూర్నగర్ ఒకటేనా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలనే ఇస్తారా? ఇక్కడ మహేశ్వరం ప్రజలు ఏం అన్యాయం చేసి ఇక్కడ గిరిజనులు దళితులు అని చెప్పేసి మేము సూటిగా సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రతి దళితునికి కూడా మీరు రిజైన్ చేస్తే ప్రతి దళితునికి ప్రతి గిరిజనునికి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఇంటికి సర్వే చేసినప్పుడు సుమారు ఒక 150 గాంధీనగర్ ఒక్క దగ్గరనే 150 రేషన్ కార్డులే కానీ పెన్షన్లే కానీ లేవని చెప్పేసి మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ మన బడంగ్పేట్ కార్పొరేషన్ కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, మళ్ళీ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ మేము ఈ 3-4 రోజుల కార్యక్రమం ఉంది బడంగ్పేట్ కార్పొరేషన్లో. అన్నీ సర్వే చేసిన తర్వాత ఒక లిస్టు తయారు చేసి మేము ఆఫీసర్లకు మేయర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే గిరిజన దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నదో అవి మా ఈ బడంగ్పేట్ సంబంధించి విలేజ్లో కూడా చాలామంది దళితులు గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని మేము ఇక్కడ గాంధీనగర్లో ప్రతి ఇల్లు తిరగడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కాన్స్టిట్యున్సీలే అభివృద్ధి ఎంత సరిపోవు. మేము కట్టే ట్యాక్సుల డబ్బులతో, మా ప్రజలు కట్టే ట్యాక్సుల డబ్బులతో తీసుకుపోయి ఎక్కడనో మీరు మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎంచుకొని అక్కడ మీరు మేము గెలుస్తామని విరవిగడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మా ప్రజలకు అన్ని ఇమ్యూనిటీస్ కల్పించాలి. అదేవిధంగా ఇక్కడి స్థానిక మంత్రివర్యులు దయచేసి మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే అక్కడ ఉన్న జనాలందరూ కూడా బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ అవసరం అనుకుంటే మిమ్మల్ని ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యేని చేయడానికి అందరు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు నిరసనగా టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపడం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అన్యాయమన్నారు. పెట్రోల్, డీజిల్ పెరగటం వల్ల రవాణా వ్యవస్థ మీద భారం పడి నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకి నిరసనగా మేము ఈరోజు మోదీ, కేసీఆర్ బొమ్మను దిష్టి బొమ్మ దగ్నం చేస్తున్నాము. ఎందుకంటే సామాన్యుడు బతికేలాగా లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సామాన్యుని నడ్డి విరుస్తుంది. కాబట్టి ఈరోజు కూరగాయలు కొనలేని పరిస్థితి, ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ దోచుకుంటుంది, అక్కడ సెంట్రల్లో బీజేపీ దోచుకుంటుంది. ఎన్ని పాదయాత్రలు బండి సంజయ్ చేసినా కూడా బీజేపీకి ఎవరు ఓటు వేయరు. బీజేపీ మహిళలందరూ చైతన్యవంతులు అయినారు. బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ ఓటు వేయరు.
ఈరోజు నిన్న చూసినట్టయితే నేను ఒక బీటెక్ అమ్మాయి కేటీఆర్ని ప్రశ్నిస్తుంది, ట్రాన్స్ఫార్మర్ వలన మా ప్రాణం పోతుంది అంటే మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతున్న ఈ కేటీఆర్కి కేసీఆర్కి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉంటుంది. మహిళా సమస్యలు పట్టించుకోరు, డ్వాక్రా సమస్యలు పట్టించుకోరు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పట్టించుకోరు, మహిళల రక్షణ పట్టించుకోరు. ఏం చేస్తుందండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని అడుగుతున్నాను. ఒక పక్కన క్రైమ్ రేట్ ఎక్కువ అవుతుంది, ఒక పక్కన నిత్యావసర ధరలన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు ప్రజల నడ్డి విరిసేలాగా ఈ రెండు ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మహిళా సోదరిమణులను కోరడం జరుగుతుంది. మహిళా కాంగ్రెస్ ప్రజల సమస్య కోసం కొట్లాడుతుంది. ఈరోజు మాకు సిగ్గుచ్చేటండి. ఈరోజు ప్రతి ఒక్కరు 100 రూపాయలు వాళ్ళ జీతాలు ఎంత ఉంది, మరి ఆ పెంచాలన్న చిత్తశుద్ధి లేదా? నిరుద్యోగులను పెంచుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా అక్కడ కూర్చొని ఏం మాట్లాడతారండి? కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడతాడు? ఈరోజు పడవలు పెట్టుకునే పోయే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద నీళ్ళు ఎట్లా నిలిచిపోతున్నాయి, మ్యాన్ హోల్లో పడి చనిపోతున్నారు. ఇది ఎంత బుద్ధి లేదా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు మా చెల్లెళ్ళకి ఇచ్చే పైసలు కూడా దోసుక తిన్నాడు ఈ కేసీఆర్. 4250 కోట్లు బాకీ ఉన్నాడు మా మహిళలకి. మా పైసలు తీసుకొని ఏం బతుకుతావు? మీ నోట్లలో మన్నువయ్యా. ఈరోజు మేము తిడుతున్నాం. మహిళా కాంగ్రెస్ తిట్టొద్దు అని అనుకుంది. ఈరోజు తిట్టొద్దు భాష దినోత్సవం, కానీ వీళ్ళ నోట్లలో మన్నుపోయే రోజు, బొందబెట్టే రోజు తొందరలోనే వస్తుందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గర్వంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మహిళలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఓటేసేటప్పుడు డబ్బులు మనయే తీసుకోండి. జిఎస్టీ రూపకంగా దోసుక తింటున్నాడు, ల్యాండ్లు దోసుక తింటున్నారు, ప్రాజెక్టుల పేర్ల దోసుకలు తింటున్నారు, కమిషన్లు. ఈరోజు ప్రతి ఒక్కటి దోసుక తినుడు తప్పిస్తే మనకు పెట్టేది ఏమీ లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు ఏది కూడా రూపాయి ఇస్తలేరు. ఉజ్వల పథకం అని ప్రవేశపెట్టాడు బీజేపీ గారు. బీజేపీ మోదీ ప్రవేశపెడతాడయ్యా. ఏమయ్యా గ్యాస్ 1000 రూపాయలు చేసి ఏడికెళ్ళి తెస్తారు అంటే నువ్వు సిలిండర్ ఇస్తే అయిపోయిందా? మరి గ్యాస్ కూడా ఫ్రీగా నింపని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఈరోజు మహిళా కాంగ్రెస్ ప్రజల సమస్య పైన కొట్లాడుతుంది. ఉద్యోగాలు ఇవ్వకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఈరోజు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడానికి సిగ్గులేదు. ఈరోజు ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా మంత్రులందరూ కలిసి గ్రాబింగ్ చేస్తున్నారు. దాని మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజలను మెయింటైన్ చేయడంలో పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఖండిస్తుంది. ధరలు తక్కువ చేయాలని చెప్పి, పెంచిన ధరలు వెంటనే జీఎస్టీ తక్కువ చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది మహిళా కాంగ్రెస్. మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మహిళా. ఇక వినాయక చవితి సందర్భంగా కూకట్పల్లి బస్టాప్లో ఎన్ఎస్యుఐ నాయకులు వివేక్ ఆధ్వర్యంలో 300 మట్టి వినాయక విగ్రహాలను ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, నేషనల్ ఎన్ఎస్యుఐ సెక్రటరీ నావిద్ ఖాన్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ పాల్గొన్నారు. सबसे पहले तो आप सबको नमस्कार। मैं नाविद खान एनएसयूआई का राष्ट्रीय सचिव हूँ, तेलंगाना का प्रभारी हूँ। आप सबको गणेश चतुर्थी की बहुत बहुत शुभकामनाएं। ये देखिएगा इस देश की खूबसूरती है और ये कांग्रेस पार्टी की खूबसूरती है कि इस देश में कोई भी त्यौहार हिंदू और मुसलमान मिल के मनाते हैं। आज मुझे बेहद खुशी है कि मुझसे ये गणेश जी के जो किले से बनवा के डिस्ट्रीब्यूशन हुआ, तो आपको समझना होगा कि इस देश की खूबसूरती ऐसी ही गंगा जमुनी तहजीब में बसी हुई है। और मैं गणेश जी से प्रार्थना करूंगा कि वो तेलंगाना के लिए, हमारे देश के लिए एक ऐसा समय लाएं कि हम सब इस कोविड महामारी से अब अपने आप को दूर पाएं और ये कोविड हमारे जीवन से चला जाए। तो मैं गणपति जी से अभी यही प्रार्थना करूंगा कि गणपति जी, कल गणेश चतुर्थी है, गणपति जी, ये गणपति बप्पा कुछ ऐसा समय अब आप लाओ, कुछ ऐसा चमत्कार दिखाओ कि हम सब इस कोरोना की महामारी से निजात पाएँ और पूरे प्रदेश और देश में खुशहाली का माहौल हो। ఈరోజు మరి వినాయక చవితి సందర్భంన ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ గారు మరియు నేషనల్ ఇన్ఛార్జి నవీద్ ఖాన్ గారు మరియు అజయ్ గారు, వివేక్ గారు, రాహుల్ గారు, ఇక్కడ ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ అందరూ కూడా, నాగేంద్ర, అందరు పేరు పేరున మరి ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ప్రతి ఏ కార్యక్రమం మనం చేపట్టబోతే, కొత్త పని చేపట్టబోతే, ఒక చదువుకున్న, ఒక ఇల్లు కట్టినా, ఒక బిల్డింగ్ కట్టినా, ఏ కట్టినా వినాయకుడిని ముందు పూజించుకుంటాం. వినాయక భగవానుడు అనేది శుభం జరగాలి. వినాయకుడిని గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. మరి ఇలా కాలుష్యం, ప్రపంచం కాలుష్యం పెరుగుతున్న సందర్భంలో
మట్టి విగ్రహాలే పూజించాలి, మట్టి విగ్రహాలనే ఇచ్చేయాలన్నది ఎన్ఎస్యూఏ వాళ్ళు తీసుకోవడం ఇది చాలా శుభసూచకం. ముఖ్యంగా వినాయక భగవానుడు గతంలో మనం చరిత్ర తెలుసుకున్నట్టయితే మనకు స్వతంత్రం రావడానికి కూడా ఈ వినాయక మండపాలు ప్రజలను చైతన్యవంతించడానికి ఎంతో ఉపయోగపడ్డావు అన్న విషయం జగమెరిన సత్యం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వినాయక భగవానుడు మనకు ఏదో విధంగా మనకు మేలు చేసే విధంగానే మరి వినాయక భగవానుడు మనకు చేయడం జరుగుతున్నది. సేవా యూత్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ఉచితంగా వినాయకులను పంపిణీ చేస్తున్నామని హైకోర్టు లాయర్ జిఎల్ నరసింహారావు, ఆధ్యాత్మికవేత్త చంద్రపాల్ మేరు, ఫ్యామిలీ కౌన్సిలర్ లాయర్ శారద అన్నారు. అంబర్పేట శ్రీ రమణ థియేటర్ పోచమ్మ బస్తీలో వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి సేవా యూత్ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయకులను ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్లను వాడకుండా మట్టి గణపతులనే పూజించాలని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక పండుగను ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని సేవా యూత్ అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ఎన్నోళ్ల చంద్రపాల్ మేరు, సునీల్ యాదవ్, వనం శ్రీనివాస్ నేత, రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మన సేవా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎల్ఎన్ సార్ గారు గత 10 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నారు పేద ప్రజలకు. మరి ఇప్పుడు ఈ వినాయకులను ఉచితంగా ఇస్తున్నందుకు మరి ఇప్పుడు వారి మాటలు మనం తెలుసుకుందాము. సార్, మీరు ప్రతి సంవత్సరం వినాయకులను ఉచితంగా పంపిస్తారు కదా, మరి దీనికోసం మీరు ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనుకున్నారు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? సేవా యూత్ ఆధ్వర్యంలో రచ్చ శ్రీను గారు అధ్యక్షతన ఇట్లాంటి కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి పండగకి వినాయకులకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరిగింది. గతంలో కూడా బతుకమ్మప్పుడు కానీ, దీపావళికి కానీ, సంక్రాంతికి కానీ, ఏ పండుగ వచ్చినా సరే, రంజాన్కు ఏ పండుగ వచ్చినా బీదలకు కావాల్సినటువంటి అన్ని ఒక 3 టర్ములు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరికీ కూడా తినుబండారాలు వస్తువులు ఇవ్వడం జరిగింది. రైసు, పప్పు, ధాన్యాలు అట్లాంటివి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితిని చక్కగా ప్రేమ భక్తిపూర్వకంగా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లా శ్రీనివాస్ గారు గత 10 సంవత్సరాలు ఇలా చేస్తున్నారు. తన స్వయం శక్తితో తను చేస్తున్నారు. అదే ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా దీన్ని ఇంకొక 100 మందికి ఎక్కువ చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాము. ప్రభుత్వము కరోనాకు సంబంధించి మరి వినాయకులను ప్లాస్టర్ వినాయకులు వాడకూడదు, మట్టి వినాయకులు వాడాలన్నట్టుంది. మరి ప్లాస్టిక్ వినాయకులు వాడడం వల్ల ఎటువంటి పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పేసి మీరు భావిస్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాము ప్లాస్టిక్ ఎంత దారుణంగా ఉన్నదో. ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. మనకు పర్యావరణాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ కోవిడ్ ఇట్లాంటి. కాబట్టి మనం పర్యావరణాన్ని, వాతావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఆ సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ మట్టి విగ్రహాలని మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భక్తులైనటువంటి వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ ఇట్లన్నీ అవాయిడ్ చేస్తూ ఓన్లీ పర్యావరణాన్ని కాపాడేటువంటి వస్తువులతోటే మనం పండుగ చేసుకోవాలని అన్ని భక్తులకు సూచిస్తున్నాము. యాకుత్పూర్ నియోజకవర్గం ఐఎస్ సదర్న్ డివిజన్లోని సింగరేణి కాలనీ రోడ్ నెంబర్ 8, 9లో గత 30 రోజుల నుండి డ్రైనేజీ పొంగి పొర్లుతున్న జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచిగా మాకు రోడ్లు ఉన్నాయి కానీ పేరుకే ఉన్నాయి. రోడ్డు ఉందంటే ఉంది, ఒక ఊకే మనిషి లేదు. ఇక్కడ బిల్డింగ్లలో ప్రతి ఒక్క సాయం ఉంటుంది. శానిటైజర్ వస్తుంది, వారానికి 15 రోజులకు వస్తుంది. శానిటైజర్ కొడతారు, మందు చేస్తారు, అన్నీ చేస్తారు. గుడిసెలు అంటే అసహ్యం. అసలు ఎవరు చూసే వాళ్ళే లేరు ఇక్కడ. శానిటైజర్ దూరం, అక్కడ మందు లేదు, మాకు లేదు, ఊకే వాళ్ళు కూడా లేరు. రోడ్లు అయితే పడ్డాయి అంటే పడలేదు. ఏదో మాకు సామసుందర్ అన్న ఉన్నాడు, ఇంకా నయం మాకు రోడ్లు వేసిండు. ఆయనకు ఒక మా నమస్కారము. సామసుందర్ అన్నకు, భాస్కర్ అన్నకు మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మంచిగా మాట్లాడేది. ఈ కార్పొరేటర్ మాకు పట్టించుకుంటలేడు, వచ్చి చూస్తలేడు. ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు గెలిచినప్పటి నుంచి ఆయన. మళ్ళీ ఆయన సామసుందర్ మాకు ఒక బోర్ వేసిండు. ఇక్కడ ప్రతి ఒక్క గల్లీకి బోర్ వేసిండు, మాకు సాయం మంచిగా చేసి.
ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో బేగం బజార్ మట్టి గణేష్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు 500 గణేష్ ప్రతిమలను ప్రజలకు అందజేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా విత్తన గణపతులను ప్రతిష్ఠించి ఇంట్లోనే కుండీలలో నిమజ్జనం చేయటం వల్ల మొక్కలు పెంచినట్లు అవుతుందని వారు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందులో భాగంగా వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని వారు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ స్టేడియంలో సీడ్ గణేష్లను పంపిణీ చేసిన మంత్రి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా క్రీడాకారులకు విగ్రహాల అందజేత. సూర్యాపేట జిల్లా నిమ్మికల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని వెల్లడి. నగరంలోని హయత్ నగర్ లోని మైత్రి మధుర కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రారంభించిన ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్. అంబర్పేటలోని పోచమ్మ బస్తీలో ఉచిత వినాయకుల పంపిణీ. సేవా యూత్ ఆధ్వర్యంలో అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.